రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానం చేసుకుని ఉన్నాం. గడిచిన రాత్రి కాలంలో మరి అతిశయ కారణం గురించి మరియు విశ్వాసం గురించి ధ్యానం చేసుకున్నాం. 3వ అధ్యాయంలో మరి ధర్మశాస్త్రాన్ని స్థిరపరచుచున్నాం అనేటువంటి లేఖనాలను కూడా చూసి ఉన్నాం. సో ఈ యొక్క రాత్రి కాల సమయంలో 8వ వచనమును గురించి దేవాదేవుడు చాలా స్పష్టంగా మరి విశ్వాసులకు, ప్రాముఖ్యంగా అన్ని జనులకు, యేసుక్రీస్తు వారంటే తెలియనటువంటి వారికి, రక్షణ లేనటువంటి వారికి, విశ్వాసము లేనటువంటి వారికి దేవుని పైన, సో ఈ లోక సంబంధమైనటువంటి అండ్ ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితాలలో ఏవైతే సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నాయో వాటితోటి మరి సంబంధం లేకుండానే దేవుని యొక్క విశ్వాసం ద్వారా, దేవుని పైన విశ్వాస మూలముగా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతుందని దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని మాట తెలియపరచడం గమనించుకుని ఉంది. సో ఈ రోజున మనం అందరం కూడా క్రీస్తును కలిగి, ఆదరణకర్తను కలిగి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండటము ఎంతో మంచిది అని ఈ యొక్క ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుడిని, నీతిమంతుడిని మరి సంపూర్ణముగా మనము అన్ని విషయాల్లో కూడా ఫలించేవారుగా, లేకపోతే ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారుగా, మరి ఈ యొక్క ఆచారమైనటువంటి సమస్య వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తున్నామా, లేకపోతే అన్ని విషయాల్లో కూడా మనము దేవునితో ఆయన సన్నిధిలో విశ్వాసముగా, నమ్మకముగా కొనసాగుతున్నామనే ప్రశ్నను కూడా మన యొక్క హృదయాల్లో అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము విశ్వాసం నుంచి బలహీనులు కాము అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఒక చక్కటి మాటతోటి దేవాదేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. 8వ వచనం చూసినట్లయితే, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరి చేత అంటే ప్రభువు చేత, ఆ పరలోకపు తండ్రి చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎలా నిర్దోషి అని ఎంచబడతా ఉంటారు? ఏమి చేస్తే నిర్దోషిని ఎంచబడుతుంటారు? అసలు ఈ ధన్యత అంటే ఏమిటి? అసలు ధన్యత కలిగిన జీవితం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న కూడా మనము తలంచుకున్నప్పుడు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, జవాబుకి ప్రశ్న ఉంటుంది. సో ఈ యొక్క నిర్దోషికి ధన్యత ఏ విధంగా కలుగుతుందని లేఖనాలు చూస్తున్నాం. ప్రభువు చేత నిర్దోషి అని అనబడిన వాడు ధన్యుడు. ఎప్పుడు ప్రభు చేత నిర్దోషి అని పిలువబడతాడంటే, విశ్వాసము ద్వారా దేవుడిని నమ్మినప్పుడు, విశ్వాసం ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ధన్యత కలిగిన వారుగా ఉంటారు. ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, ఈ సొసైటీలో కాదు, ఈ సమాజంలో కాదు, దేవుని తలంపులలో, దేవుని యొక్క ప్రణాళికలలో మరి నిర్దోషిగా నువ్వు నీ విశ్వాసం ద్వారా ఎంచబడతా ఉంటావు. తద్వారా ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా దేవాదేవుడిని, యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆ పరలోకపు తండ్రిని యాక్సెప్ట్ చేస్తున్నావో, ఆ నీ విశ్వాసానికి దేవుని నీతి జతపరచబడతా ఉంది. ఆ నీతి జతపరచబడటం ఒకటే కాకుండా నీకు ధన్యత కలిగినటువంటి జీవితం కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. 2వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చు. సో ఈ విశ్వాసంతో మన యొక్క సత్యమైనటువంటి క్రియలు, సో సత్యము, విశ్వాసము, యథార్థత, దేవుని పైన నమ్మకము, ఈ యొక్క ధన్యతకు ఆధారములై ఉన్న అనే విషయాన్ని కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు విశ్వాసులు మాత్రమే, నాట్ ఎవ్రీ వన్, విశ్వాసులు మాత్రమే, విశ్వాసము కలిగిన వారు మాత్రమే, విశ్వాసం ద్వారా జీవించబడుతున్న వారు మాత్రమే
నిర్దోషులుగా ఉంటారు. వారిలో ఎటువంటి దోషము ఉండదు, వారిలో ఎటువంటి పాపము ఉండదు, వారిలో ఎటువంటి శాపము ఉండదు, వారిలో ఎటువంటి రోగములు ఉండవు. ఆ రోగాన్ని జయించేటువంటి దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నటువంటి లేఖనాలు మనం గమనించుకుంటూ వస్తున్నాం, ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువు చేత ఏమనంటే చక్కటి ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ధర్మశాస్త్రం వలన అనగా ఈలోకపరమైనటువంటి ఆచార పద్ధతి కలిగినటువంటి క్రైస్తవ జీవితం వలన ధన్యత రాదు, నీతి రాదు, యథార్థత రాదు. ఆయన యొక్క మరి సత్య సువార్తకు ఓపికగా నిలవలేని వారిగా ఉండిపోతూ ఉంటారు. ఆ నిత్య జీవమును సంపూర్ణముగా అనుభవించలేని వారుగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడుతున్నామంటే నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. నీతిమంతులుగా ఎంచబడుతూ పాటు ధన్యతను కూడా మనము అనుభవిస్తున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇక్కడ ఒక విశ్వాసము ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలియపరచబడుతుంది. విశ్వాసం ద్వారా రోగికి స్వస్థత కలుగుతుంది, విశ్వాసం ద్వారా ధైర్యం కలుగుతూ ఉంటుంది, విశ్వాసం ద్వారా దేవుని యొక్క మహిమను చూస్తుంటావు, విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నువ్వు ధన్యత కలిగిన వాడిగా ఉంటావు. ఈ విశ్వాసం, ఈ నమ్మకం, ప్రభు పైనటువంటి నమ్మకము ఎల్లవేళలా కూడా ఆ విశ్వాసం అనేది ఒక మతము, క్రైస్తవం మతం కాదు, కానీ విశ్వాసం అనే మతాన్ని నీ హృదయంలో తీసుకుంటే ఆ విశ్వాసంతో నువ్వు జయించే కార్యాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో విశ్వాసం కలిగడం వల్ల నీకు ధన్యత కలుగుతుంది, మరియు నీవు నిర్దోషి అని ఎంచబడతా ఉన్నావు. సాధారణంగా చూసినట్లయితే ప్రభు చేత నిర్దోషి అని ఎప్పుడు ఎంచబడతారంటే దేవుని సన్నిధిలో దేవుని మందిరంలోకి వచ్చి క్రమముగా అన్ని కూడా పాటిస్తున్నప్పుడు ఇప్పుడు వారి హృదయాలు ఏముంటుందంట, ఆయన చాలా భక్తిపరుడు అండి, ఆయన సంఘము రాక అంటే ముందుగా వస్తూ ఉంటాడు, సంఘం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పనులన్నీ ముగించుకుని వెళ్తూ ఉంటాడు, సంఘ పరిచర్యలో పాల్గొంటాడు, ఇతరుల కోసం సహాయం చేస్తూ ఉంటాడు, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, లేని వారికి సహాయం చేస్తూ ఉంటాడు, మంచి ప్రార్థనా పరుడు అంటాం. కానీ తన హృదయం ఎలా ఉందంట, బాహ్య శరీరం కాదు చూడవలసింది అంతరంగ పురుషుడిని. నీ అంతరంగంలో నుండి విశ్వాసం కనపరచబడుతున్నప్పుడు దేవుని దృష్టికి నువ్వు దేవుని నీతిని చూసేటువంటి నీతిమంతుడిగా ఎంచబడుతుంటావు. అదే రీతిగా దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఎంచబడటమే కాకుండా నువ్వు ధన్యతను కూడా పొందుకుంటావు. మీరు బలా నమ్మకమైన దాసీలుగా ఉన్నప్పుడు మరి చక్కగా దేవుని దృష్టిలో ఎలా ఉంటారనండి, ధన్యత కలిగిన వారిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది కేవలం విశ్వాసం వల్ల మాత్రమే ఈ యొక్క ధన్యతను పొందుకుంటా ఉంటాం. అందరికీ ఈ ధన్యత రాదండి. అయితే దేవుని యొక్క బిడ్డలుగా మరి ఈ లేఖనాలు చూద్దాం. ఈ ధన్యవచనము, ఏ వచనం అండి? ఈ ధన్యత గురించి తెలియపరచబడుతున్న మాట ఏంటండి, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము, ఇప్పుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడుతున్న లేఖనము, దేవుని మాట, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడింది. ఈ ధన్యవచనము ఎవరి గురించి తెలియపరచబడుతుంది అని ప్రశ్న ఒకటి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. సున్నతి పొందుకున్న వారికా, సున్నతి లేని వారికా ఈ ధన్యవచనం. సో దేవుడు ఒక్కడే, దేవుడు అందరికీ సమానంగా, దేవుడు న్యాయంగా చేసేటువంటి దేవాదేవుడు, అందరికీ కూడా ఒకే రీతిలో దేవాదేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ధన్యవచనము, ఈ నిర్దోషత్వమును దేవుడు మరి ఎంచబడే వారిని ధన్యత కలిగిన వారుగా ఉంటారని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నప్పుడు, అయితే ఇప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుంది? విశ్వాసం కలిగిన వారికి వర్తిస్తుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈ విశ్వాసం ద్వారా నిర్దోషిగా ఎంచబడుతుంటాము, ధన్యత కలిగిన వారుగా ఉంటాము. అయితే ఇప్పుడు విశ్వాసంలో మరి ఇక్కడ చూసినట్లయితే సున్నతి పొందిన వారిక, సున్నతి లేని వారిక, బాప్తిజం పొందుకున్న వారిక, బాప్తిజం పొందలేనటువంటి వారిక, మారు మనసు పొందుకున్న వారిక, మారు మనసు లేనటువంటి వారిక.
చాలా మంది ఈ రోజుల్లో మరి బాప్తిజము తీసుకోకుండానే, మారు మనసు తీసుకోకుండానే, రక్షణ పొందకుండానే దేవుని యొక్క నామమును విశ్వసించేవారు చాలా మంది ఉన్నారు. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మేమే క్రైస్తవులు అని అనుకోవడానికి వీలు లేదు. వారి యొక్క స్థితిగతులు, పరిస్థితులు బయటికి రాలేక దేవాదేవుడిని ఆరాధిస్తున్నవారు, దేవుడి కోసము వారి జీవితంలో ప్రాణములు పెట్టే విధముగా వారి ఎదురు చూపులు ఉంటా ఉన్నాయి. ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని స్థుతించాలా. అందరూ దేవుడు చక్కగా ఆరాధిస్తున్నారు. దేవుడు నన్ను ఇక మరణకరమైన వ్యాధి నుంచి తప్పించి దేవుడు నన్ను సజీవులుగా నిలబెట్టడని ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారు. ఒకళ్ళు రోగం వచ్చి కన్నీరు కారుస్తుంటే, ఒకరికి బాధలు వచ్చి కన్నీరు కారుస్తుంటే, కొంతమంది విశ్వాసులు దేవుని మందిరమునకు రాలేక కన్నీరు కారుస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగక. అయితే ఇక్కడ ఏమన్నాడండి, ఈ యొక్క ధన్యవచనం, ఈ నిర్దోషత్వమును కనపరిచినటువంటి మరి వచనము ఎవరెవరికి సంభవిస్తుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదుల గురించి మాట్లాడుతున్నాడా? గ్రీసు దేశస్తుల గురించి మాట్లాడుతున్నాడా? అంటే సున్నతి పొందిన వారి గురించా, సున్నతి లేని వారి గురించా అని ఇక్కడ చక్కగా ఒక ప్రశ్న అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు తెలియపరచడం చూస్తున్నాము. మరి చెప్పబడిన సున్నత లేని వారి గురించి కూడా చెప్పబడిందా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడింది. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడిందని మనం అందరం కూడా గ్రహిస్తున్నామని అక్కడ ఉద్దేశాన్ని, అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడిందని ఒక ప్రశ్నలో జవాబును తెలియపరుస్తూ అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క సువార్తను ప్రశ్నలతోటి వారి హృదయాలను మారుస్తూ, దేవుని మాటలు, దేవునికి క్రియలను తెలియపరుస్తూ, ఆ ప్రశ్నలోనే జవాబును కనపరుస్తున్న లేఖనాలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాము. అబ్రహాము నీతిగా విశ్వసించడం వలన నీతిమంతుగా ఎంచబడింది కదా. ఇప్పుడు సున్నతి పొందుకున్న వారికా, లేకపోతే సున్నతి లేనటువంటి వారికా, బాప్తిజము తీసుకున్న వారికా, బాప్తిజము తీసుకోనటువంటి వారికా ఈ ధన్యత, ఈ నిర్దోషత్వం? నిర్దోషత్వం అంటే ఎటువంటి మలినము లేకుండా, ఎటువంటి మత్సరము లేకుండా, ఎటువంటి డాగు లేకుండా, ఎటువంటి కలహమైన హృదయం లేకుండా, ఎటువంటి మరి ఆ రాగద్వేషములు లేకుండా, ఎటువంటి కోపం లేకుండా, మరి ఎటువంటి దోషము లేని వారుగా ధన్యత ఎవరు పొందుకుంటారు అంటే విశ్వాసం ద్వారా మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము ఒక ఉదాహరణ తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క లేఖనాల్లోనే అబ్రహాముని మరి అపోస్తలుడైన పౌలు ఒక ఉదాహరణగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక అబ్రహాము యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడింది కదా, నీతిమంతుడిగా ఎంచబడింది కదా అని విశ్వాసము తెలియపరచబడుతున్నట్లుగా చూస్తున్నాము. సో అప్పటికి అబ్రహాము మరి సున్నతి పొందుకోనలేదు, బాప్తిజము తీసుకోలేదు, రక్షణ పొందుకోలేదు. కానీ ఒకటే విశ్వసిస్తున్నాడు, యెహోవా తండ్రి, ఆ పరలోకపు తండ్రి, ఈ సృష్టికర్త, ఈ సృష్టికి అధిపతి, ఆయన పైన నమ్మకము కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత లేఖనాలు కూడా చూద్దాము. నీతి అనే ఎంచబడిను చూన్నాము కదా. మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడెను, ఏ కాలములలో, ఏ సందర్భాలలో, ఏ పరిస్థితుల్లో, ఏ కాలాల్లో అది నీతిమంతుడిగా ఎంచబడెను. సరే, మంచిదే, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, మంచిదే. కానీ ఏ పరిస్థితిలో ఎంచబడ్డాడు, ఏ పరిస్థితిలో ఈయన మరి నీతిమంతుడిగా ఎంచబడిన ప్రశ్న కూడా వారికి తెలియపరుస్తూ, సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? ఏనండి, సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడు అబ్రహాం విశ్వాసం పొందుకున్నాడు, విశ్వాసం చూపించినాడు అంటే సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే, రక్షణ లేనప్పుడే, మారు మనస్సు లేనప్పుడే, రక్షణ లేనప్పుడే, సున్నతి లేనప్పుడే. ఈ యొక్క వాక్యము కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, యేసును అంగీకరించకపోయినా, యేసుని ఇప్పుడు వరకు కూడా నువ్వు తెలుసుకోకపోయినా, ఆ యేసు క్రీస్తు వారిపైన ఇప్పటికైనా సరే విశ్వాసము, నమ్మకము నీకు కలిగిన ప్రతి పరిస్థితులను కూడా ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క నామములో
మార్చబడుతుంది అని గనక నువ్వు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే నీకు ధన్యత కలుగుతూ ఉంటుంది. నీకు నిర్దోషత్వముగా దేవుడు పరిశుద్ధుడిగా నిన్ను ఎంచుతున్నాడని, నీతిమంతుడిగా ఎంచుతున్నాడని ఈ రాత్రి కాల సమయంలో మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే మరి సున్నతి లేనప్పుడే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయట? సున్నతి లేనటువంటి పరిస్థితులలో, బాప్తిజము లేనటువంటి సమయాలలో దేవుడిని విశ్వసించారు. క్రైస్తవులందరూ కూడా మీకు ఒక సీక్రెట్ చెప్తాను. చాలామంది యేసుని మందిరములకు రాకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా ఈ యేసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థపరుస్తాడంట అని ఆయన యొక్క నామములో వారి హృదయాంతరంగంలో ఒక్కసారి తలుచుకుంటే చాలు వారికి స్వస్థతలు కలుగుతున్నాయి. విశ్వాసం ఒకటినే చూస్తున్నాడు దేవుడు. చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ మనం చూస్తూ ఉంటాం. చాలా కొన్ని లక్షల మంది, వేలతో కూడిన క్రూసైడ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ అనేక మంది వారు రోగులు వస్తూ ఉంటారు, వ్యాధులు కలిగిన వారు వస్తుంటారు, సమస్యలతో కూడిన వారు వస్తుంటారు, సమాధానం లేని వారు వస్తుంటారు. కేవలము ఆ యొక్క క్రూసైడ్స్కి రావటం వలన, ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళటం వల్ల, ఆ దైవ సేవకుల్ని దేవుడు నడిపించడం విశ్వసించడం వలన దేవుని పైన పెట్టుకున్నటువంటి విశ్వాసము ద్వారా వారు స్వస్థతను పొందుకుంటా ఉంటారు. వారు సమృద్ధిని చూస్తుంటారు, సమాధానం చూస్తుంటారు. కేవలము విశ్వాసముకు ముందర ఏం నడుస్తుందండి? దేవుని యొక్క నీతి బయలుపరచబడతా ఉంది. ఈనాటి సమాజంలో ఈ యొక్క బోధనలో, ప్రవచనాత్మకమైన స్వస్థత కూడికలలో మీకు స్వస్థత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. వీరు విశ్వాసంతో చేస్తున్నారు. కానీ ఎవరైతే స్వస్థత కావాలో, ఎవరికైతే సమాధానం కావాలో వారి పూర్తిగా విశ్వాసము ఈ యొక్క బోధకుల యొక్క ప్రవచనాలపైన, ఈ బోధకుల మాటలపైన ఆలోచన చేస్తున్నారు. కానీ నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడని గ్రహించేటువంటి మూర్ఖపు ప్రజలు, గొర్రెలు తలదించుకుని అలాగే వెళ్ళిపోతున్నాయి. నువ్వు అలా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు. నా యేసు, నేను ఏ మందిరంకి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నా, ఎలాంటి కొండలు లాంటి దిబ్బలు కలిగిన, లోయలు కలిగిన ప్రదేశాల్లో సంచరించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నీతి నాకు ముందరగా నడుస్తుంది. బికాస్ ఆఫ్ మై ఫెయిత్, నా యొక్క విశ్వాసం వలన, నా యొక్క విశ్వాసం వలన నా దేవుడు నాతో ఉన్నాడు. అది మరణమైన, చావైనా, బ్రతికైనా, సంతోషమైన, దుఃఖమైన, వ్యాధైన, రోగమైన, ఏదైనా సరే నీ విశ్వాసంతో, నీ నమ్మకంతో, సున్నతికి, మారు మనసుకు సంబంధము లేనే లేదు. వాక్యాన్ని చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకుంటూ ప్రయత్నించాలి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు దేవుని పైన విశ్వాసం కలిగి ఉండు. మనుషుల యొక్క మాటలు నువ్వు గ్రహించవద్దు. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మాటలు వినడము నీకు విశ్వాసము కలిగించుటకై, మరియు ధన్యతను కలిగించుటకై, ఆయన యొక్క నీతి నీ ముందర నడుచుటకై దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు ఒక టెస్టిమోనీగా, ఒక చక్కటి సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబెట్టుటకు అవకాశం ఇచ్చినాడు. ఒక దీప స్తంభముగా దేవుడు నిలబెట్టుటకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవుని మాట్లాడుటకు మనకు వేరే పనులు లేవా? దేవుని పనిలోనే ఉండాలి కాబట్టి దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చి ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ అబ్రహాం యొక్క పరిస్థితి ఏమంటే, ఆయనకు రక్షణ మారు మనసు లేదు. అప్పటి వరకు కూడా దేవుని అంగీకరించలేదు. అంగీకరించకపోయినప్పుడు కూడా విశ్వాసంతో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకపోయినప్పటికీ కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడండి? విగ్రహాలు కలిగిన వ్యాపారము చేస్తావు. సున్నతి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది పాపుల కొరకు మాత్రమే వచ్చాడు. రక్షణ పొందుకున్న వారి గురించి కాదు, ధర్మశాస్త్ర సంబంధికుల గురించి కాదు, ఆ యొక్క పన్ను వసూలు చేస్తున్న వారు, అధిక డబ్బులు
మరి ఆ ఆ పనులు కట్టించుకున్న వారి దగ్గరికి, మరి పాపుల దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి భోజనం చేస్తుంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈయన ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నాడు, మరలా వీరితో కలిసి కూర్చున్నాడు ఏంటి చెప్పాను. క్రైస్తవులకు కావాల్సినది సువార్త. ఇక సమయాలలో, రోజులలో క్రైస్తవులు ధర్మశాస్త్రం నుంచి బయటికి రావాలి. ధర్మశాస్త్ర బోధలు చెప్పి వచ్చేటువంటి దేవుని సువార్తలో పాలిభాగస్తులు అవ్వాల్సిన వారిని కూడా ఆటంకపరచబడుతున్నాయి. దేవుని యొక్క మాటలుగా వారు తెలియపరుస్తా ఉన్నారు. ఈరోజు అన్యజనులకు మంచి శుభవార్త, ధన్యత కలిగిన మాటలు, నీతి కలిగిన మాటలు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అవకాశం ఇచ్చినాడు. సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడుతూ, నీతిమంతులుగా ఎంచబడుతూ, రక్షణ అనే ఒక నూతన అనుభవంతో ఆయన యొక్క రక్తము చేత ముద్రించుటకు దేవుడు ఆయన ఈ యొక్క మాటల ద్వారా ఆయన ఏర్పరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఇక్కడ చూసినట్లయితే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన, పరలోకపు తండ్రి, సృష్టికర్త, ఆది సంభూతుడు, ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫయు నేనే, ఒమేగు నేనే, ప్రారంభము నేనే, ముగింపు నేనే. ఇక్కడ ఏమన్నాండి, సున్నతి లేని వారికి, సున్నతి ఉన్న వారికి. 11వ చూద్దాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై. శిక్షకు పాత్రులైన వారు వీడు ఈ శిక్ష చేసి ఉన్నాడని ఏం చేస్తారండి, ఆరోపిస్తూ ఉంటారు. వారి గురించి ప్రత్యేకంగా తెలియపరుస్తారు. ఇప్పుడు సున్నతి లేని వారైనా సరే నీతికి వారిని ఆరోపించుటకై, నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై. ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. దేవుళ్ళలో కూడా వ్యత్యాసాలు ఉంటే మరి మానవులు, ప్రజలందరూ కూడా ఆ వ్యత్యాసంలోనే జీవించబడుతున్న వారుగా ఉంటున్నారు. ఐక్యత లేని వారుగా ఉండిపోతున్నారు, విమర్శించుకుంటా ఉన్నారు. దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని ఈ రాత్రి కాలంలో వింటున్నటువంటి అందరూ కూడా ఆ పరలోకపు తండ్రి ఒక్కడే. కాబట్టి సున్నతి ఉన్నవారికి, రక్షణ ఉన్నవారికి, మారు మనసు ఉన్నవారికి, బాప్తిజం ఉన్నవారికి కాకుండా బాప్తిజం లేని వారికి, రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి కూడా ఆయనే పరలోకపు తండ్రి అయినాడు. కాబట్టి వారిని కూడా, ఎవరైతే ఈ యొక్క విశ్వాసంలో, దేవుని పైన విశ్వాసం, నమ్మకం లేదో, చాలా మంది నాస్తికులు ఉంటారు. కొంతమంది అసలు దేవుడినే ప్రేమించారు, అసలు దేవుడంటే వాళ్ళు యాక్సెప్టే చేయరు. సో మరి వారందరూ కూడా దేవుని యొక్క నీతిని ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. సో ఇప్పుడు సున్నతి లేనప్పుడు విశ్వాసం వలన ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడు. కాబట్టి ఆ విశ్వాసమునకు గుర్తు, ఒక ముద్ర ఏమిటి అంటే సున్నతి. ఏనండి, విశ్వాసమునకు గుర్తు రక్షణ, మారు మనస్సు, సున్నతి, బాప్తిజం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. సో ఈ యొక్క విశ్వాసమునకు ముద్ర ఏమిటండి, మారు మనస్సు. కానీ ఇప్పుడు మారు మనస్సు కలిగిన జీవితాలు, రక్షణ పొందుకున్న జీవితాలు, బాప్తిజాలు తీసుకున్న జీవితాలు ఏ విధముగా జీవించబడుతున్నారంట, ధర్మశాస్త్ర సంబంధులుగా, ఆచారమైన పద్ధతులుగా, క్రీస్తును కలిగిన వారుగా ఉన్నారు. సో క్రైస్తవత్వానికి కాక సర్వలోకం అంతటికి కూడా పరలోకము తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుని ఎదుట విశ్వాసమును కనపరచాలి. అంటే దేవుని పైన నమ్మకం కనపరచాలని. ఆచారాలు కాదు, మీ పద్ధతులు కాదు, మీ పద్ధతుల వలన, మీ క్రమముల వలన అంతా ఫెయిల్ అయిపోతున్నారు. సో ఒక ఉదాహరణ, అబ్రహాం గురించి విశ్వాసం తెలియపరుస్తూ, మరి ఆ విశ్వాసముకు గుర్తుగా, ఆ యొక్క విశ్వాసములకు గుర్తుగా, సింబల్గా, ముద్రగా ఏముందంటండి, సున్నతి, మారు మనస్సు. ఇప్పుడు నువ్వు మారు మనస్సు పొందుకున్నావా? నీ మారు మనస్సులో విశ్వాసం ఉండాలి.
నీ మారు మనసు జీవితంలో నమ్మకం ఉండాలి. నీ రక్షణ జీవితంలో నమ్మకం ఉండాలి. విశ్వాసము లేని క్రియలు మృతము అని మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని మనం ఏ విధంగా చూస్తున్నామో, ఇప్పుడు నీకు కలిగిన విశ్వాసము, సో ఇప్పుడు ఎవరైనా సరే యేసుక్రీస్తు పరమైన వారిపైన విశ్వాసము కలిగి ఉంటే మరి వారికి బాప్తిజము తీసుకున్నా తీసుకుపోయినా దేవుడు వారి విశ్వాసాన్ని చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానికి గుర్తుగా బాప్తిజము మారు మనసు రక్షణ అనుభవంలోకి ఆ విశ్వాసమే నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. స్వస్థతల కోసం వస్తూ ఉంటున్నారు. ఆ స్వస్థత వారి జీవిత కాలం అంతా కూడా దేవుని పైన నమ్మకం కలిగిస్తా ఉంది. ఈ రాత్రి కాలశంలో నువ్వు ఎటువంటి వారైనా సరే, మరి ఏ మతమునకు సంబంధించిన వారైనా సరే, ఆ సృష్టికర్త, ఆ ఒకే ఒక దేవుడు, ఆ సర్వోన్నతుడు, ఆ యెహోవా దేవుని పైన నమ్మకము, యేసు క్రీస్తు ద్వారా ఆ పరలోకపు తండ్రి చేరటకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనటువంటి యేసు క్రీస్తుని గనక మనము విశ్వసించినట్లయితే నీ జీవితము ధన్యత పొందుకుంటావు. నీ జీవితంలో సమృద్ధిని చూస్తుంటావు. నీ జీవితంలో ఆ పరలోకపు, ఆ స్వర్గంలో ఉన్నటువంటి మహిమను, ఆ మహిమాశ్చర్యమును, ఆ ధన్యతను, ఆ ప్రభావమును, ఆ ప్రశాంతతను ఈ లోకంలో అనుభవిస్తూ ఆ పరలోక రాజ్యంలోకి మీరందరూ కూడా చేర్చబడతారని తెలియపరుస్తూ, ఆచారమైన పద్ధతులు కాదు, క్రైస్తవ మతము కాదు, హైందవ మతము కాదు, ముస్లిము మతము కాదు, ఇంకా వేరే వేరే మతములు కాదు, మనిషికి కావలసింది ఆ సృష్టికర్తడు దేవుని పైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మీరందరూ కూడా మీ దోషాలన్నీ కూడా పరిహరించబడుతుంటే, మీ దోషములు తీసివేసి నీ దోషులుగా దేవుడు నీతిమంతులుగా, ఆ నీతికి సృష్టికర్తమైన దేవాదేవుని యొక్క నీతి నీ జీవితంలో ప్రభావముగా ప్రవహిస్తుందని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు మీ జీవితాలకు ధన్యతగాను, విశ్వాసముగాను, ఫలవర్తముగాను దేవుడు దీవించి ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తరలవచ్చు. మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తాం. ఇక రాత్రికాల సమయంలో తండ్రి, మరి మీ యొక్క నామమును బట్టి నిర్దోషిగా ఎంచుబాటకు మాకు విశ్వాసం అనే మార్గమును మాకు కనపరిచున్నావు. తద్వారా మాకు ధన్యత కలుగుతుందని మీరు మాట్లాడి ఉన్నారు. అయ్యా, అబ్రహాం యొక్క జీవితంలో సున్నతి లేనప్పుడే మీ యందు విశ్వాసం కనపరిచి నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నారు. అయ్యా, ఈ రోజుల్లో రక్షణ పొందుకున్న, బాప్తిజం తీసుకున్న నీతిమంతులుగా ఉండలేకపోతున్నారు తండ్రి. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన, లోక సంబంధమైన కార్యములు చేస్తూ ఇంకా పాపంలోకి వెళ్ళిపోతున్నారు తండ్రి. ఇంకా అపవాది యొక్క బలహీనతల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తండ్రి. అయ్యా, అట్లా కాకుండా తండ్రి, మా ప్రతి విషయంలో పడుతుంది మేము ధన్యతను అనుభవించుటకై, మీ యొక్క నీతిని కనపరచుటకై మాలో ఇంకను కూడా విశ్వాసమును దినదినమును కూడా అభివృద్ధి పరిచి, బలపరిచి, ముందుకు నడిపించి సహాయం ఇచ్చారు. ఈ రాత్రి కాలంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను కూడా, వారి కుటుంబాలను ఇక ప్రత్యేకమైన కాపుదలలో నీ విశ్వాసాలు బలపరిచి, ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. 18th నుంచి వచ్చేటువంటి ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ బిడ్డలు కూడా మీరు కాపుదల, వాతావరణ ప్రభావం ఎటువంటి కలగకూడదండి, వారికి సహాయం చేయండి. మంచి జ్ఞానంతో నడిపించండి. ఏ కుటుంబాల్లో నెమ్మది లేదో, సమాధానం లేదో, వారి కుటుంబాల నెమ్మదిని, సమాధానం, శాంతిని మరి వారి విశ్వాసం ద్వారా బలపరచుకున్నట్లుగా మీకు కార్యం జరిగించండి, సహాయం చేయండి. మీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఏ శరీర బలహీనతలు అయితే వారు బలహీనముగా ఉన్నారు తండ్రి, మీ కృప చేత మా యొక్క విశ్వాసం ద్వారా మీ యొక్క విశ్వాసము వారు గ్రహించినట్లుగా వారిని బలపరిచి, స్వస్థపరిచి, వారికి అన్ని విషయాల్లో కూడా తండ్రి మీకు బలమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు వారు అనుభవించినట్లుగా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరలోక తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబాలకు, సంఘములకు సహవాసం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.